సోషల్ మీడియాలో తనపై లేనిపోని ఆరోపణలు చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వండి అన్నారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. తన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉందని, అధిష్టానంలో ఉన్న ప్రధాన నాయకులకు తన క్యారెక్టర్ గురించి తెలుసన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 వారాలకే ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయించుకున్న తొలి ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే తనకు పేరు ఉందని ఆయన అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్ల గెలిచినటువంటి సందర్భాన్ని మొత్తం గురించి మాట్లాడి గెలిచిన నాటికంచి నేటి వరకు రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేసి ఈ నియోజకవర్గం కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా 58 అంశాల్లో ప్రతి అంశాన్ని కూడా అనర్గళంగా మొత్తం గురించి చర్చ, ఎక్కడ చూసిన మొత్తం చర్చ చేస్తున్న సందర్భాన్ని, మరి ఏ నమ్మకంతో అయితే ప్రజలు గెలిపించారో అదే మాదిరిగా పార్టీ ఏ నమ్మకంతో అయితే నాకు టికెట్ ఇచ్చిందో 30 సంవత్సరాల క్రితం పార్టీని క్షుణ్ణంగా పరీక్షించి ఈసారి టికెట్ ఇవ్వడానికి ఎంతో నమ్మకంతో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు, మరి ఆ రోజు ఎలక్షన్ క్రమంలో టికెట్ల చర్చ జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ గారు, భట్టి గారు, దుగ్గల శ్రీబాబు గారు, సీత గారు అందరు కలిసి శ్రీహరి అయితే బెటర్ ఉంటుందని చెప్పేసి, ఇన్ని సంవత్సరాలకి శ్రీహరి చూసినాం, శ్రీహరి అయితే బాగుంటుందని చెప్పేసి నమ్మకంతో టికెట్ ఇస్తే ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఎలక్షన్ లో కానీ గెలిచిన తర్వాత కానీ ప్రతి దగ్గర ప్రతి సందర్భంలో కూడా అందరినీ కలుపుకోబోతూ, అందరినీ మెప్పిస్తూ, అందరితో అందరినీ ఒప్పిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో